शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు మొట్టమొదలు సూర్యుడు 9వ స్థానంలో, దాని తర్వాత 10వ స్థానంలో. 9వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, దశమ స్థానము 10వ స్థానము అనుకూలంగా ఉంటుంది. అంటే సూర్యుడు 2 వారాలు అనుకూలంగా ఉన్నాడు, 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు. ఇక కుజుడు ముఖ్యంగా అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. కుజుడు యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. బుధుడు 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. ఇక గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ద్వాదశ స్థానంలో సంచరించడం ప్రతికూలమే అయినప్పటికీ శుభమూలకంగా ఖర్చు చేయిస్తాడు గనక మనము ద్వాదశ స్థానం యొక్క సంచారాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే అది ఉపయోగపడుతుంది. ఇక శుక్రుడు అష్టమ భాగ్యస్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మెజారిటీ గ్రహాలు, ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ రాహువు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కనుక కొంతవరకు ఈ మాసం బాగానే కలిసి వస్తుంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ ఫిబ్రవరి మాసము వృషభ రాశి వారికి సామాన్యంగానే ఉంటుంది. ఇక మొదటి 2 వారాలు ఆరోగ్యంపై ముఖ్యంగా మనస్సు నిలిపాలి. ఎందుకంటే భాగ్యస్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు, కుజుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఆరోగ్య విషయమై 1, 2 వారాలు మనస్సు నిలపాలి, శ్రద్ధ తీసుకోవాలి. బరువు బాధ్యతలు పెరగడంతో కొంత ముఖ్యమైనటువంటి పనులను, స్వంత పనులను నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బంధువర్గం విషయానికి వచ్చినట్టయితే స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక భూముల వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. భూములు అమ్మడము, కొనడము, భూముల విషయమై పెట్టుబడి పెట్టడము, ఇలాంటి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వాహనము కొనుగోలు చేయాలి అనేటువంటి వాళ్ళు కూడాను కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాహసించి పనులు చేయకండి, ఆలోచించి పనులు చేయండి. అంటే విచక్షణ పూర్వకంగా మీరు పనులను ప్రారంభించినట్టయితే మీకు నష్టం జరగకుండా ఉంటుంది. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక సాహసం అనేటువంటిది పనికిరాదు. విచక్షణ మనకు చాలా ముఖ్యం ఈ మాసంలో. 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక శుభకార్యాలు చేయడం మూలంగా ఖర్చులు గోచరిస్తున్నాయి. అంటే ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు మూలకంగా మీరు ఇబ్బంది పడతారు. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా బయట వ్యక్తుల నుండి అప్పు తీసుకోవడం కానీ ఏదో రకంగా తీసుకోవడము, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మంచి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదొక్కటి మనను సంతృప్తి పరిచేటువంటి విషయం. చేసేటువంటి వృత్తి లోపల
3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. 1-2 వారాలు సామాన్యంగా ఉంటాయి. అంటే మొదటి 2 వారాలు సామాన్యంగా ఉంటూ 3-4 వారాలలో మీరు చేసేటువంటి వృత్తి లోపల అనుకూలత కనబడుతుంది. ప్రారంభించినటువంటి పనులు, చేపట్టినటువంటి పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. అయినప్పటికీ ఇంటి వాతావరణం చాలా సంతృప్తినిస్తుంది మీకు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బయట మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, డబ్బు చేతిలో ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ, ఖర్చులు అయినప్పటికీ, స్నేహితుల మూలకంగా, దగ్గర వాళ్ళ మూలకంగా ఇబ్బందులు ఎన్ని ఏర్పడినప్పటికీ, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్టయితే, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నట్టయితే, ఆ బయట జరిగినటువంటి సంఘటనలన్నీ కూడాను మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి మర్చిపోయినట్టయితే మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ మీరు మంచి చేయడానికి, మంచి వైపున అడుగులు వేయడానికి అవకాశాలు బాగా ఉంటాయి. కనుక ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. భార్యాపిల్లలతో అన్ని విషయాలను కూడాను చర్చించి సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు ముఖ్యంగా అనుకూలిస్తాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు ఈ మాసంలో, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రావు. కనుక స్థిరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ మాసం అనుకూలిస్తుంది. అంటే కొత్త వ్యాపారం చేపట్టకండి, కొత్త వ్యాపారం గురించి మీరు ఆలోచించకండి. అయితే చేతిలో ఉన్నటువంటి వ్యాపారంపై మనస్సు నిలపండి. అందులోనే మీకు లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక చేసే పనిపైన, చేసే వృత్తిపైన, చేసే వ్యాపారం పైన మనస్సు నిలపండి. కొత్త వ్యాపారం గురించి ఆలోచించకండి, కొత్త పనుల గురించి ఆలోచించకండి. అప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం. అయితే ఈ మాసం లోపల ముఖ్యంగా అంగారకుడు అష్టమ స్థానంలో, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక అంగారకుడి ప్రీత్యర్థమై పరిహారం చేసుకోండి. అంగారకుడికి ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడ ఒక క్షణం కూర్చొని ఆ అంగారకుడికి సంబంధించినటువంటి మూల శ్లోకాన్ని, ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని 7 సార్లు మీరు జపించండి. ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక గురువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. కనుక ఆవును సేవించండి, మాతాపితృలను సేవించండి. అంటే మీకు అనుకూలమైనట్టయితే, దగ్గరగా ఉన్నట్టయితే గోశాలకు వెళ్ళండి, గోవుకు ప్రదక్షిణం చేసుకోండి. శనిగలు ఒకరోజు ముందు శనిగలు నానబెట్టి ఆ గురువారం పూట, వీలైతే గురువారం నాడు మీరు ఉదయాన్నే వెళ్ళి ఆ గోవుకు ఆ శనిగలు తినిపించండి. తింటున్నటువంటి సమయంలో ఆ గో ప్రదక్షిణ చేయండి. 3 సార్లు గోవు చుట్టూ మీరు ప్రదక్షిణం చేసినట్టయితే 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది, మాతాపితృవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. గోమాతను సేవించండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిని అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకోండి. తద్వారా మీకు మంచి ఆలోచనలు ఇస్తాడు. ఆ గురువు యొక్క ప్రభావం ఏంటంటే మీకు మంచి ఆలోచనలు స్ఫురించడం. ఆ స్ఫురించినటువంటి ఆలోచనలను సమయం లోపల మనం ఆచరించడం, ఇది ముఖ్యమైనటువంటి విషయం. గనక ఆ గురువు మూలకంగా మీకు ఇది జరుగుతుంది. ఇక శనేశ్వరుడి కొరకై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుతూ 3 ప్రదక్షిణాలు చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 19 సార్లు జపించండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణనాయకుడిని సేవించండి, విఘ్నాలు రాకుండా ఉంటాయి. మహాగణాధిపతిని మీరు సేవించినట్టయితే విఘ్నాలు రాకుండా ఉంటాయి. విఘ్నాలు రాకుండా ఉండడము, ఆలస్యం కాకుండా పనులు పూర్తి కావడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఆటంకాలు రాకుండా మీరు ప్రతినిత్యం కూడాను గణాధిపతిని సేవించండి. దగ్గరగా ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. ప్రతి దేవాలయంలో దాదాపు గణపతి ఉంటాడు, స్థిరమై ఉంటాడు కనుక ఆ గణపతిని స్మరించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి శ్లోకాన్ని మీరు పఠిస్తూ ఆ గణపతి ముందు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఒక క్షణం ఉండండి. మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు జపించండి. ఆ కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మిగతా గ్రహాల యొక్క అనుకూల స్థితి మూలకంగా వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో అనుకూలంగానే ఉంటుంది. రాహు బాగా ఉన్నాడు, శుక్రుడు బాగా ఉన్నాడు కాబట్టి మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే ఓవరాల్గా అన్ని గ్రహాలను కూడాను సమిష్టిగా ఆలోచించి చూసినట్టయితే సామాన్యంగానే ఉంటుంది. అయినప్పటికీ మీ వైపు నుండి కర్తవ్యాన్ని మీరు చేయండి. మన ప్రయత్నం అనేటువంటిది చాలా ముఖ్యం కనుక అది చేసినట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.